విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నాడా అనేది పరోక్ష సంకేతాలు వెలువడుతున్నాయి. నాని ఓటమి చెందిన తర్వాత జూన్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను, నేను సేవలో నిమగ్నమై ఉంటాను అని చెప్పి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. తర్వాత కుమార్తె కేశినేని శ్వేత, ఆమె 11వ వార్డుకి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆమె ఆనాడు మేయర్ అభ్యర్థి. సొంత పార్టీలో తిరుగుబాటు, సొంత పార్టీలో వెన్నుపోట్ల వల్ల ఆమె మేయర్ కాలేకపోయింది. ఆమె కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసింది. గత 8 నెలలుగా ఎక్కడా కూడా ఏమీ సందడలేదు. మళ్ళీ కేశినేని నాని వార్తల్లోకి వచ్చేశాడు. ఎలా, ఒక గ్రామంలో నందిగామ మండలానికి చెందిన బిల్లనపాడు అనే గ్రామంలో, ఆ గ్రామంలో 58 లక్షలు పెట్టి కేశినేని నాని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. ఆ గ్రామస్తులు ఆప్యాయంగా కేశినేని నానిని ఆహ్వానించారు. బయట వాళ్ళు ఎవరు లేరు, ఆ గ్రామస్తులు ఉన్నారు, కేశినేని నాని. విశేషం ఏంటంటే అక్కడ వసంత కృష్ణప్రసాద్, మైలవరం శాసనసభ్యుడి తండ్రి, మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కూడా ఆ సమావేశంలో పాల్గొనడం అనేది విశేషం. అక్కడ ఆయన మనసులో మాట విప్పి చెప్పాడు కేశినేని నాని. ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఆయన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు ఏ విధంగా ప్రజలకు సేవ చేసింది ఒకసారి గుర్తు చేశాడు. అంటూనే తన నీతి నిజాయితీని అర్థమయ్యే రీతిలో, నేను ఎవ్వడి దగ్గర ఒక కప్పు టీ కూడా తాగలేదు అని చెప్పాడు. ఇదైతే వాస్తవమే. కేశినేని నాని ఎక్కడ కూడా ఆయనకి అవినీతి మరకలేదు. నీతివంతంగా, నిజాయితీగా ఆ 10 ఏళ్ళు తన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేశాడు. తర్వాత ఆయనకి పార్లమెంటు నిధులు, అంటే ప్రతి పార్లమెంటు సభ్యుడికి ప్రతి సంవత్సరం వచ్చే నిధులు 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడుండే ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలని సంప్రదించి సమానంగా పంచిచ్చేవాడు. కొంతమంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళ నిధులను కేటాయించాలంటే కమిషన్లు తీసుకుంటారు కొంతమంది. కేశినేని నాని ఎక్కడ కూడా కమిషనర్ లేదు. తర్వాత ఆయన కాంట్రాక్టర్ అవతారం ఎత్తలేదు, ఎవరిని వేధింపులు గురి చేయలేదు. ఆ విధంగా నీతివంతమైన రాజకీయాన్ని 10 ఏళ్ళు చేశానని చెప్పి మరొకసారి గుర్తు చేశాడు. ఆయన 2 ప్రధాన అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది బిల్లనపాడు గ్రామ సమావేశంలో. నితిన్ గడ్కరీతో కేశినేని నానికి 1995 నుంచి పరిచయం ఉంది. నితిన్ గడ్కరీ ప్రస్తుతం జాతీయ రహదారుల జాతీయ రవాణా మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన నితిన్ గడ్కరీ నాగపూర్ నియోజకవర్గం, నాగపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం. మనందరికీ తెలిసిందే, నాగపూర్ ఆర్ఎస్ఎస్కి జాతీయ హెడ్ క్వార్టర్స్. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్లో అంచెలంచెలుగా ఎదిగి బీజేపీలోకి వచ్చి సరిలేరు నాకెవ్వరు, ఎదురులేరు నాకెవరు అనే విధంగా ఆయన జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్తో బలమైన సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడుండే ఆర్ఎస్ఎస్ జాతీయ అధిపతి సర్ సంఘ్ చాలక్ అంటారు, మోహన్ భగత్తో మంచి సంబంధాలు ఉన్నాయి. అటువంటి నితిన్ గడ్కరీతో ఈ కేశినేని నానికి మంచి సంబంధాలు ఈయన ఎంపీ కాకముందు నుంచి ఉన్నాయి. తనకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు అక్కడ దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ అసంభవం చెప్పారు. కొంతమంది ఇంజనీర్లు కూడా ఇది అయ్యేది కాదన్నారు, ఇది సాంకేతికంగా వీలుపడదన్నారు. అలాంటి దాన్ని నితిన్ గడ్కరీ సహాయంతో కష్టతరమైన, క్లిష్టమైన ఆ దుర్గగుడి ఫ్లైఓవర్ కేవలం కేశినేని నాని వల్లనే పూర్తయింది అనేది వాస్తవం. అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ఆ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా నితిన్ గడ్కరీని వెంటబడి ఇది సకాలంలో పూర్తయ్యేలా కేశినేని నాని తగు చర్యలు తీసుకుని ఈరోజు బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జామ్ లేకుండా విజయవాడ నగరవాసులు ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ఆ విధంగా జాతీయ రహదారుల అభివృద్ధికి విజయవాడ పార్లమెంటు పరిధిలో తన వ్యక్తిగత పరిచయాన్ని, పలుకుబడిని ఉపయోగించి అభివృద్ధి చేశాడు. ఇది కాకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రతన్ టాటా కేవలం కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్లో మాత్రమే
1700 కోట్ల నిధులు కేటాయించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు? ముందు గ్రామాల్లో ఉండే వారందరికీ కనీసం కంప్యూటర్ పరిజ్ఞానము, ఈమెయిల్ ఉపయోగించటము, అలాంటి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని గ్రామాల వాసులకు అందించటంలో ఈ టాటా ట్రస్ట్ సహకరించింది. వాళ్ళు 265 పంచాయతీలు, 400 గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు టాటా ట్రస్టు కేశినేని నాని వల్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా విద్య. ఆ గ్రామాల్లో ఉండే అంగన్వాడీలను చక్కగా ఆహ్లాదకరంగా సకల సదుపాయాలతో రూపుదిద్దారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2, 2014లో ప్రారంభిస్తే విజయవాడ పార్లమెంటు పరిధిలో మొత్తం అన్ని టాయిలెట్లు కూడా టాటా ట్రస్ట్ సహకారంతో మొట్టమొదట పూర్తి చేసిన పార్లమెంటు సెగ్మెంట్ ఏదన్నా ఉందంటే అది విజయవాడ పార్లమెంటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా, వాళ్ళు ఇచ్చే నిధులకు అదనంగా ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో టాటా ట్రస్ట్ సహకరించారు. ఇక టాటా ట్రస్ట్ వైద్యంలో ముఖ్యంగా ప్రసవాలు, గర్భవతులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రతి గర్భవతి కూడా సుఖప్రసవం జరగటానికి కావలసిన నిధులు కేటాయించింది టాటా ట్రస్ట్. ఇంకొక విశేషం ఏంటంటే రతన్ టాటా చాలా బిజీగా ఉంటాడు. అటువంటి వ్యక్తి విజయవాడ నగరానికి వచ్చి కేశినేని నాని యొక్క అభ్యర్థన మేరకు 2 రోజులు విజయవాడ పార్లమెంట్ పరిధిలో సమయం గడపడం అనేది మనం ఒక విశేషంగా భావించవచ్చు. టాటా ట్రస్ట్ అందించిన వైద్య సలహాలు, వైద్య సేవలు 10 లక్షల మందికి వైద్యాన్ని అందించారు. సుమారు ఈ విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2,50,000 కుటుంబాలకు వైద్య సదుపాయాన్ని అందించింది టాటా ట్రస్ట్. అంటే 10 లక్షల మంది, 2.5 లక్షల కుటుంబాలు. గ్రామాల్లో కూడా పార్కుల అభివృద్ధికి టాటా ట్రస్ట్ సహకరించింది. ఆ విధంగా అడుగడుగునా భారతదేశంలో ఏ పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధి కేశినేని నాని వల్ల ఇక్కడ జరిగింది. కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో విజయవాడలో ఉండే నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అట్లాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి, వీళ్ళందరి సహకారం లోపించడంతో కేశినేని నాని ఒంటరివాడయ్యాడు. అతనికి, లోకేష్కి, చంద్రబాబు నాయుడు మధ్యలో దూరం పెరిగింది. మళ్ళీ దగ్గర కాలేకపోయాడు. కేశినేని నాని మొట్టమొదటి రాజకీయ రంగ ప్రవేశం పీఆర్పీ పార్టీలో చేరాడు. అక్కడ ఇమ్మలేకపోయాడు. పీఆర్పీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన తన సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఖమ్మం జిల్లాకు వచ్చింది. ఖమ్మం నుంచి కృష్ణా జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళాలి. అటువంటి సమయంలో కేశినేని నానిని ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు ఆహ్వానించి, మీరు పార్టీలో చేరండి, తెలుగుదేశం పార్టీలో. ఖమ్మం జిల్లా నుంచి వచ్చి జగ్గయ్యపేట దగ్గర ప్రారంభించి కైకలూరు నియోజకవర్గంలో ఉప్పుటేరు వరకు ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రకు అయ్యే ఖర్చంతా కూడా కేశినేని నాని భరించే విధంగా ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. మొత్తం ఖర్చంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర జరిగినప్పుడు అయ్యే ఖర్చు మొత్తం కేశినేని నాని భరించడం అనేది విశేషం. అప్పుడే చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. కేశినేని నానిని విజయవాడ పార్లమెంటుకి నిలబెడతామని చెప్పాడు. ఇక సీటు ఇచ్చే సమయంలో చిన్న ఒడిదుడుకు వచ్చింది. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పోటీ చేయొద్దు, మీరు మాకు మద్దతు ఇవ్వండి అంటే అంగీకరించాడు. కానీ ఆయనకి సన్నిహితంగా ఉండే ఒక పారిశ్రామికవేత్త పివి ప్రసాద్ని ఆయన విజయవాడ పార్లమెంట్కి పెట్టండి అని ఒక కోరారు తెలుగుదేశం పార్టీ తరఫున. కొంచెం ఒక రోజు గందరగోళం నడిచింది. తదుపరి ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకోవాలి కనుక కేశినేని నానికి 2014లో సీట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంత ఎదురుగాలిలో కూడా గెలిచిన 3 లోక్సభ సభ్యుల్లో కేశినేని నాని ఉండటం అనేది విశేషం. అంటే ప్రజలకు దగ్గరగా ఉండి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పిలిస్తే పలికే మనిషిగా ఆయన విజయవాడలోనే ఉంటూ, ఎక్కువ సమయం విజయవాడలో ఉంటూ, అక్కడ పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో ఉంటూ, రోజువారీగా కార్యాలయంలో కూర్చుని ఆయన అందరికీ అందుబాటులో ఉండటం అనేది ఆయనకి కలిసి వచ్చిన అంశం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మరి అన్నీ ఎవరు పిలిచినా శుభాశుభ కార్యక్రమాలకు హాజరు కావటం, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి ఆదరించడం, పెద్దలను గౌరవించడం, అలాగే సీనియర్ నాయకులకు సముచిత స్థానం ఇవ్వటం,
ఇంకో విశేషం ఏంటంటే కేశినేని నాని ఎవరు ఫోన్ చేసినా ఆ ఫోన్కి స్పందిస్తాడు. ఢిల్లీలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా ఆ నంబరు ఎవరిదో తెలవకపోయినా కూడా, తెలవని నంబరు కూడా స్పందించే మనస్తత్వం ఉంది కేశినేని నానికి. తర్వాత తన కార్యాలయ సిబ్బంది ఎప్పుడు కూడా 365 రోజులు కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చుతూ వాళ్ళను కూడా మంచి సిబ్బందిని నియమించుకోవడం అనేది విశేషం. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ప్రింట్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కేశినేని నాని మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నాడు, మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనేది వార్తలు విస్తృతంగా వెలువడినాయి. ఇప్పుడు ఆయన అక్కడ నందిగామ మండలంలో బెల్లనపాడు గ్రామం మీటింగ్ అయిన తర్వాత తిరువూరులో ఒక సమావేశం, అది ఎవరికి తెలవకుండా, అట్లాగే గోలపూడిలో ఒక సమావేశం, విజయవాడ ఆటో నగరంలో ఒక సమావేశం, ఇలా కొన్ని సమావేశాలు నిర్వహించి తన అనుచరులు, హితులు, సన్నిహితులు, అభిమానుల యొక్క అభిప్రాయం తీసుకున్నాడు. అందరూ కూడా మీరు క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలి, మీలాంటి సేవా తత్పరులు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, కేవలం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటం వల్ల, జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఇక్కడ లేకుండా చేయటం వల్ల, బూతుల మంత్రి కొడాలి నాని, తర్వాత చెడు ప్రవర్తన కలిగిన వలభనేని వంశీ, పేర్ని నాని, ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు ఓటమి చెందారు, మీ మీద వ్యక్తిగతంగా ఎటువంటి ప్రజలకు దురభిప్రాయం లేదని ఆయన సన్నిహితులు, ఇతరులందరూ కూడా చర్చించి మళ్ళీ మనం క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలి అనే ప్రోత్సాహం లభించినట్టు. సరే, ఇప్పుడు మళ్ళీ క్రియాశీలక రాజకీయాలు ఏ పార్టీలోకి వెళ్తాడు? జనసేనలోకి అయితే వెళ్ళడు, ఎందుకంటే ఆయన పీఆర్పీ నుంచి బయటకు వచ్చాడు, జనసేనకి వెళ్ళడు. తెలుగుదేశం పార్టీ ఎంపీగా సోదరుడు కేశినేని చిన్ని ఉన్నాడు కనుక ఆ పార్టీకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ. 2024లో 23 చివరిలో కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో ప్రవేశించక ముందు భారతీయ జనతా పార్టీలో చేరతనాడనే ఊహాగానాలు వచ్చినాయి. మరి ఆయన ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం అనేది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం. దానివల్ల ఆయన అనుచరులు, ముఖ్యంగా అక్కడ తిరువూరులో స్వామిదాసు తెలుగుదేశం పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఉంటే అక్కడ తిరువూరులో 100% తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యేవాడు. సరే, కేశినేని నానితో ఉండే అనుబంధం, వాళ్ళ గురు శిష్యుల ఆ జోడి, దానివల్ల కేశినేని నాని ఆహ్వానించడం వల్ల వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు స్వామిదాస్. ఇప్పుడు త్వరలో ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దాంట్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పుడు వార్తలు వస్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేశినేని నానిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించింది, సాధారణంగా రమ్మన్నారు. ఈయన బీజేపీలోకి ప్రవేశిస్తానంటే జనసేనకు, తెలుగుదేశం పార్టీ వారికి ఎవరికి అభ్యంతరం ఉండదు. ఆయన పనేది ఆయన చూసుకుంటారు, కానీ పక్క వారితో ఆయనకి ఎటువంటి వైరం ఉండదు. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనతో సహచరుడుగా ఉన్న కొనకళ్ళ నారాయణతో కానీ, అట్లాగే కృష్ణా జిల్లా వారసుడు, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి, వీళ్లతో ఆయనకి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. అట్లాగే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్ కానీ, ప్రస్తుత మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుతో కానీ అందరితో చక్కటి సంబంధాలు ఉన్నాయి. అలాగే పార్లమెంట్లో 10 ఏళ్ళు పనిచేయటం వల్ల సీనియర్ మంత్రులతో, మరి సీనియర్ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కేశినేని నానికి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. కేశినేని నానిని ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వాళ్ళు అభినందిస్తారు. ఎందుకంటే చక్కగా మాట్లాడతాడు, వ్యక్తిగత దూషణ ఉండదు, సబ్జెక్ట్ మాట్లాడతాడు, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఆ విధంగా అతని మంచి పేరు సంపాదించుకున్నాడు పార్లమెంటు సమావేశాలు, ఆయన ప్రసంగాలు. ఎంతసేపు ఆయన తపన విజయవాడ పార్లమెంటు, ఉమ్మడి కృష్ణా జిల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసే ఆయన పార్లమెంట్లో ప్రసంగించడం అనేది జరిగింది. ఇప్పుడు కేశినేని నాని భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఆయన రాజకీయంగా ఆయనకి స్థానం కల్పిస్తారనేది చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు రేపు 2029 నాటికి 2027 కల్లా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అంటే నియోజకవర్గాల బౌండరీలు మారిపోతాయి. కొన్ని ఓసీ నియోజకవర్గాలు ఎస్సీలు అవుతాయి, ఎస్సీ నియోజకవర్గాలు ఓసీలు అవుతాయి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 175, 225 నియోజకవర్గాలు అవుతాయి. ఆ విధంగా
సంఖ్య పెరగడం, ఇంకోటి మూడో వంతు మహిళలకు రిజర్వేషన్ చేయబడుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు కుమార్తె కేశినేని శ్వేతను లోక్సభకు పెట్టచ్చు, లేదు శాసనసభకు పెట్టచ్చు. ఆ విధంగా తన వారసురాలని రాజకీయంలో ప్రోత్సహించవచ్చు అనే ఆలోచన ఉంది. లేదు ఇంకోటి కూడా ఉంది, 2027లో జరగబోయే పునర్విభజనలో లోక్సభ సీట్లు కూడా పెంచాలనే ఒక ఆలోచన ఉంది. శాసనసభ సీట్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 లోక్సభ సీట్లకు మరో 210 సీట్లు కలిపి 755 సీట్లకి లోక్సభ ఉండబోతుందని ఊహాగానాలు ఉన్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సీట్లు లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కనుక కేశినేని నాని కొత్తగా ఏర్పాటు కాబోయే లోక్సభ సీట్లలో పోటీ చేయొచ్చు. లేదు తన చరిత్రను బట్టి 10 ఏళ్ళు పార్లమెంటేరియన్గా పనిచేసిన అనుభవంతో బీజేపీ వాళ్ళు తన రాజకీయ జీవితాన్ని అనుభవాన్ని చూసి ఆయన్ని రాజ్యసభకు పంపించిన ఆశ్చర్యం ఉండదు. కనుక కుమార్తె ఉన్నది కనుక కుమార్తెని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ తన పార్టీ కోసం పనిచేయచ్చు. లేదు కేశినేని నానికి ఉన్న ట్రాక్ రికార్డును బట్టి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద కార్పొరేషన్ని ఆయన కేటాయించి ఆ ఒక కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే స్వయం ప్రతిపత్తి కలిగిన కార్పొరేషన్కి చైర్మన్గా కూడా నియమించే అవకాశం ఉంది. అలాంటి కేశినేని నానికి ఉన్న చరిత్రను బట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయన సేవలను వినియోగించుకుని ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలం పెంచుకోవాలనే ఆలోచనలో బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. ఇక విజయవాడ వెస్ట్ ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ నియోజకవర్గం నుంచి 2014లో వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ తరపున పోటీ చేశాడు శాసనసభ్యుడిగా. కొద్ది ఓట్లతో ఓటమి చెందాడు. 2019లో వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఆ పార్టీలో గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉక్కబోస్తూ ఉంది. అక్కడ ఆయన అవమానపరుస్తున్నారు, కనీస గౌరవం లేదు. అక్కడ ఉన్న నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. త్వరలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ తన స్వగృహ సొంత ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు అద్దెంట్లో అయినా వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, సొంత ఇంటికి వస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి. కనుక కేశినేని నాని మాజీ పార్లమెంట్ సభ్యుడు, 10 ఏళ్ళు చేసిన వ్యక్తి, అట్లాగే మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వెల్లంపల్లి శ్రీనివాసు, వీళ్ళిద్దరూ రంగప్రవేశం చేయటం ద్వారా మరి రాజధాని అమరావతి ప్రాంతము, విజయవాడ ప్రాంతము, ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటుంది అనే ఆలోచన ఉంది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం 10 ఎమ్మెల్యేలు అడిగారు, బీజేపీకి 6 లోక్సభ సీట్లు అడిగారు. ఇప్పుడు 50 అసెంబ్లీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. ఆ 50లో ఒక 4 నుంచి 5 సీట్లు అసెంబ్లీ సీట్లు అదనంగా అడగబోతూ ఉన్నారు. అట్లాగే ఈ 6 లోక్సభ సీట్లు పెరగకపోయినా లోక్సభ సీట్లు యథావిధిగా 25 ఉన్నా ఇంకా ఒకటో రెండో ఎక్కువ అడిగే అవకాశం కనపడుతూ ఉంది. ఒకవేళ 8 సీట్లు పెరిగితే ప్రస్తుతం పోటీ చేసిన 6కు అదనంగా మరో 3 అడగబోతూ ఉన్నారు. ఆ విధంగా కేశినేని నాని త్వరలో కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నాడని విస్తృతంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన వ్యక్తిగతంగా ఎవరైనా మీడియా వాళ్ళు సంప్రదిస్తే అలాంటి ఆలోచన లేదు అని బయటపెట్టకపోయినా అంతర్గతంగా కేశినేని నాని యొక్క అభిమానులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఆయనతో కలిసి పనిచేసిన రాజకీయ బృందం అందరూ కూడా కేశినేని నానిని ఎట్టి పరిస్థితుల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి తేవాలి, భారతీయ జనతా పార్టీలో ఆయనకి సముచిత న్యాయము, సముచిత స్థానం జరుగుతుంది, అదే కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్పి దాదాపు అందరూ కూడా ఆయన్ని ముక్తకంఠంతో బీజేపీలో చేరండి అని చెప్పడం అనేది ఒక విశేషమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.